నెల్లూరు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్మోహన్ రెడ్డి పాలన పీడ విరగడై ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన శ్రేణులు నెల్లూరులో వేడుకలు నిర్వహించారు. జనసేన నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ సుజయ్ ఆధ్వర్యంలో మహిళలు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జగన్ పాలన అంతమై ఏడాది పూర్తయిన సంబరాలను జన సైనికులు మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ ను మాగుంటేల లేఅవుట్ రోడ్డు నుంచి మా ప్రతినిధి దినకర్ రాజు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా బాగా హడావుడి నడుస్తూ ఉంది వాతావరణం. ఎందుకంటే చూస్తున్నాం మనం ఇప్పటివరకు ఒకవైపు వెన్నుపోటు దినోత్సవం చూసాం. వెన్నుపోటు దినం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా అక్కడ జన సమీకరణ చేసింది. ఒక నిరసన ప్రదర్శన నిర్వహించారు, పోలీసు ఆంక్షలు కూడా కాదని. మరి ఇక్కడికి వస్తే జనసేన పేడ విరగడైన దినం, పేడ విరగడ దినోత్సవం పేరుతో చూస్తున్నాం. దుగ్గిశెట్టి సుజయ్ బాబు నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షులు, ఆయన ఇక్కడ సంబరాలు చేస్తూ ఉన్నారు. చూడొచ్చు విజువల్స్లో కూడా. ఇక్కడ వరకు వెల్కమ్ జేఎస్పీ జనసేన పార్టీ పేరుతో ముగ్గులు వేసి రంగవల్లులు వేసి అంతా కూడా ఇక్కడ నెల్లూరు సిటీ జనసేన ఆఫీస్ దగ్గర హడావుడి చేస్తూ ఉన్నారు, హంగామా చేస్తూ ఉన్నారు. పేడ విరగడైన దినం పేరుతో. సో పేడ విరగడై ఏడాది. సో ఏది పవర్ఫుల్గా జరుగుతుంది, ఏది పవర్ఫుల్గా జరుగుతుందో సుజయ్ బాబు ఏంటి, ఎట్లాగా మీరు నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షులుగా ఉన్నారు, మరోవైపు అక్కడ వైసీపీ వెన్నుపోటు దినం, పేడ విరగడై ఏడాది, ఏది పవర్ఫుల్గా ఉందండి? ఖచ్చితంగా అన్న మనం చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు భరించి ఒక రాక్షస పరిపాలనని అంతమొందించి ఈరోజు ఒక దుష్ట శక్తి పైన ఒక కూటమి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పాటైన కూటమి నేతృత్వంలో ఒక భారీ విజయం అందుకున్నాం. అదేవిధంగా ఒక సంవత్సరం క్రితం నిజంగా వాళ్ళకి ప్రజలు కానీ చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాట కూడా ఏదో పెట్టున్నారు, నిజంగా ఓటేస్తే ఖచ్చితంగా చేసుంటే ఓటేయమని. కానీ ఖచ్చితంగా ప్రజలు అతనికి ఓటు వేయకుండా అతనికి ఖచ్చితంగా ఇంటికి పరిమితం చేశారు. ఖచ్చితంగా ఆ పేడ విరగడై ఏడాది అని చెప్పే ఒక కార్యక్రమం ఈరోజు మా జన సైనికులందరూ ఒక సంక్రాంతి ఒక దీపావళి ఈరోజు జరుపుకుంటామండి. ఈరోజు మా నగర జనసేన పార్టీ కార్యాలయం నందు మా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ సాయంత్రం మా మహిళలతో వీర మహిళలతో ఇక్కడ ముగ్గులు వేసి ఈరోజు సంక్రాంతి. అయితే సుజయ్ బాబు, మీరేమో పేడ విరగడైంది, జనాలు అతనికి తగిన గుణపాఠం చెప్పారంటున్నారు. ఈరోజు జనాలు చూస్తే మాత్రం అక్కడ వైసీపీకి సంబంధించిన వెనుపోటు దినోత్సవానికి భారీగా జన సమీకరణ జరిగింది. అంటే దాన్ని ఎట్లా చూడాలంటారు? ఇంకా వాళ్ళు ఏమన్నా ప్రలోభాలకో లేకపోతే వాటికో తీసుకొని వచ్చి ఏమన్నా జనాల్ని ముఖముడిగా చేసుకోవచ్చు. కానీ కనీసం 10 సీట్లు కూడా గెలవలేకపోయిన పార్టీ ఈరోజు 2019లో మనం తీసుకుంటే నెల్లూరు జిల్లాలోనే 10 సీట్లు ఉన్నాయి. తర్వాత 2024లో తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద కూడా 10 సీట్లు కూడా గెలిపించుకోలేని పార్టీ, ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీకి ఏ విధంగా ప్రజలు చూసుకుంటారనేది ఒక్కసారి ప్రజలే బేరే చేసుకుంటారండి. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ గత సంవత్సరం నుంచి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కనీసం ప్రజలకు అందుబాటులో ఉన్న పరిస్థితి కూడా నెల్లూరు జిల్లాలో కనిపించలేదు. ఈ విధంగా మాజీ మంత్రులను చూసుకున్నా ఒక మంత్రి జైలు పాలై ఉన్నాడు, ఇంకొక మంత్రి ఆ జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళు దానికి పరిమితం చేసుకోవాలి కానీ ఈరోజు ఈ ప్రజల్ని ఒక రవ్వ మిస్గైడ్ చేసే విధంగానే ఈరోజు. చెప్పండి సుజయ్ బాబు చెప్పినట్టు ఇది పేడ విరగడ ఏడాదా లేదంటే నిజంగా వెన్నుపోట, మహిళలు హ్యాపీగా లేరని చెప్పిన వైసీపీ చెప్తుంది, నిజమేనా? లేదు, సంవత్సరం అయిపోయింది. ఈరోజు మాకు పెద్ద పండగ. ఈ పండుగని మేము మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నగర అధ్యక్షుడు సుజయ్ గారి సూచనలతో వీర మహిళల సహకారంతో ఈ ప్రోగ్రాం చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. సంవత్సరం అయిపోయింది పేడ విరగడై. ఇది ముఖ్యమైన పండగ. ఉదయం సంక్రాంతి, సాయంకాలం దీపావళి జరుపుకోబోతున్నాము. ఇది మా అందరికీ జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళందరికీ ఇది పెద్ద పండగని నేను తెలియజేస్తున్నాను. నీ పేరు మల్లిగానా? నువ్వు పోటీ పడి ముగ్గులు వేస్తూ ఉన్నావు, పవన్ కళ్యాణ్ని చేతి మీద వేసుకుని ఉన్నావు బలంగా. అసలు మీకు ఈ ఏడాది ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మీకు ఏమైనా న్యాయం జరిగిందా? మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాం. నేనే కాదు, చాలా మంది హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరగక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా, ఏదన్నా అన్యాయం జరిగినా పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ అన్యాయం చేస్తున్నారు. న్యాయం చేసే వాళ్ళకేమో న్యాయం జరగట్లేదు. అందుకని మేము ఈ ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నాం. 10 ఏళ్లుగా కష్టపడి ఈసారి గెలిచిన దానికి సంబరంగా ఈ పండగ చేసుకుంటున్నాం. ఓకే, ఇది మొత్తం ఏదైతే నెల్లూరు సిటీ జనసేన ఆఫీస్ దగ్గర పరిస్థితి చూస్తున్నాం. వీళ్ళంతా కూడా నెల్లూరు సిటీ జనసేన ప్రెసిడెంట్ సుజయ్ బాబు ఆధ్వర్యంలో రంగవల్లులు వేయడము, తర్వాత ఇంకా కూడా ముగ్గులు వేస్తూ ఉన్నారు. పేడ విరగడై
ఏడాది పేడ విరగడై ఏడాది పేరుతో కూడా ఇక్కడ ఒక సంబరాలు చేస్తున్నారు. మొత్తం మీద అయితే జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కేంద్రంలో నెల్లూరు సిటీలోనూ కొంత హడావుడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇది అక్కడ వెన్నుపోటు దినోత్సవానికి పేడ విరగడై ఏడాది దినోత్సవానికి సంబంధించి నెల్లూరు జిల్లా కేంద్రం నుంచి మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్తో దినకరాజు, మహాన్యూస్, నెల్లూరు. సత్యసాయి జిల్లా కదిరి మరోవైపు నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ సెంటర్లో జనసేన నాయకులు భోగి సంబరాలు నిర్వహించారు. ప్రజల స్వేచ్ఛను హరించిన వైసీపీ నాయకులను ప్రజలు తిరస్కరించిన ఈ రోజును భోగి, సంక్రాంతి, దీపావళిగా జరుపుకున్నారు. తెనాలిలో కిషోర్ గుడకల నేతృత్వంలో రంగవల్లులు బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు నేడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ సంక్రాంతి, దీపావళి వేడుకలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు ఈ వేడుకలకు భారీగా సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో కూటమి సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభించింది. వైసీపీ అరాచక పాలన అంతమై కూటమి సుపరిపాలన ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ వేడుకలు నిర్వహించారు. జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆధ్వర్యంలో రంగవల్లులతో వేడుకలు ప్రారంభమయ్యాయి. నగర కార్యదర్శి కొత్తకోటి ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, వీర మహిళలు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. జూన్ 4 పీడా విరగడై ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎవరైనా, స్వేచ్ఛా స్వతంత్రాలను హరించే వాళ్ళు ఎవరైనా కూడా రాక్షసుడితో సమానం. సరిగ్గా ఏడాది క్రిందట ఇదే రోజున ప్రజా తీర్పు వెలువరించిన రోజు ప్రజల్ని భయపెట్టే రాక్షసుడు లాంటి జగనాసురుణ్ణి మదం వంచి అదప్పాలాతాన్ని తొక్కి 11 సీట్లకు పరిమితమైన రోజు డెస్ట్రక్షన్ టు డెవలప్మెంట్, కూల్చివేయడం కాల్చివేయడం చేతనైన జగన్ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం నిర్మాణాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మరొకసారి తెలియజేస్తుంటున్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం విజయం సాధించి అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క, సమపాలలో మేళవిస్తూ ప్రజలకు మేలు చేస్తూ ముందుకు పోతుంటే వెన్ను పోటు అని వైసీపీ నాయకులు ఏదో ఈదుల్లో తిరిగే పరిస్థితి ఉంది. వెన్ను కన్ను అంటే తన్ని పంపిస్తారని చెప్పిన తెనాలి కార్యక్రమంలో అర్థమై ఉంటుంది. క్రిమినల్ని, రౌడీల్ని వెనకేసుకొచ్చి మా ఆస్తుల మీద, మా దస్తావేజుల మీద మీ ముద్రలు వేసుకొని స్వార్థ రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఎంత ప్రేమించారో అంత దూషించారు. రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం కనిపించే పరిస్థితి లేదు. ఈరోజు తన విలాసాలను పక్కన పెట్టి ఎన్నో గుడిసెల్లో దీపాలు వెలిగించి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూపించారు. తండా ప్రాంతానికి, గిరిజన ప్రాంతాలకి ఎవరైతే పట్టణాలకు చేరలేరో వాళ్ళకి రోడ్ల సౌకర్యం కల్పించి, మంచినీటి సౌకర్యం కల్పించి ప్రజా నాయకుడిగా ఈ సంవత్సరం రోజులు ఎడతెరిపి లేకుండా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ప్రధానమంత్రి మోదీ గారి ఆశీస్సులతో విజనరీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పోరాట పట్టుమ యోధుడు, దేశభక్తి ముందుగా కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు గత 5 ఏళ్ల పాటు అరాచక పాలన చేసి, భూ కబ్జాలు చేసి, దారుణాలు చేసి, దాష్ట్యాలు చేసి అంతమైపోయినటువంటి వైసీపీ పాలనకి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున 22వ డివిజన్లో జనసేన పార్టీ నగర కార్యదర్శి కొత్తకోటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున వేరే మహిళలు ఉదయం పూట ముగ్గులు వేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి అలాగే ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.